హాయ్ ఫ్రెండ్స్, నేను పుష్ప ఆర్బీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నరసింహస్వామి యొక్క అవతారాల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నరసింహస్వామి దశ అవతారాల్లో ఒక్కో అవతారం ఒక్కో విశేషం. అందులో మన తెలుగు నేలకు అత్యంత దగ్గరైన అవతారం శ్రీ నరసింహస్వామి దశ అవతారం. ఆయా సందర్భాల్లో ఆయా క్షేత్రాల్లో స్వామి స్వయంభుగా వెలిశారని మన వేదం చెబుతుంది. ఆ నవక్షేత్రాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. అహోబిలం నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైన అహోబిల నరసింహస్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఆలగడ్డలో ఉంది. నారాయణుడు ఉగ్ర నరసింహ అవతారం దాల్చి హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన క్షేత్రం ఇదేనని మన పురాణం చెబుతుంది. హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడిన లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహోబలం అని పొగిడారట. అందుకే ఈ క్షేత్రానికి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చిందని మన పురాణం చెబుతుంది. అయితే శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని కూడా మనం ఇక్కడ అహోబిలంలో చూడవచ్చు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి శాంతిమూర్తి అయి వెలిసిన క్షేత్రం. కొండపైన అహోబిలంలో నరసింహస్వామిని చూడవచ్చు. హిరణ్యకశిపుడిని సంహరించి అహోబిలం కొండల్లో తిరుగుతూ 9 ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలిశాడని మన పురాణం చెబుతుంది. అవి 1 భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, చిత్రపట నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, మాలల నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి, పావన నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి. నవ నరసింహ క్షేత్రాలు ఇవే. ఇక్కడ పాల్గొన మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయట. యాదాద్రి నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలిసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం ఋష్యాశృంగుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండపైన తపస్సు చేశాడట. అయితే అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహస్వామిని 3 అంశాలతో దర్శనం ఇవ్వమని కోరాడట. అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు అనే రూపాలతో దర్శనమిచ్చాడట. ఇప్పటికీ స్వామి తన కళ్ళ ముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరడం వలన స్వామి అలాగే కొండపైన వెలిశాడట. స్వామి వెలిసిన స్థలం కొండపైన గుహల్లో ఉంది. లోనికి దిగే ముందు పంచముఖ ఆంజనేయ స్వామి కోవెల ఉంది. ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండపై గండబేరుండ నరసింహస్వామి మూర్తి ఉంది. గర్భగుడిలో జ్వాల నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి మూర్తులు ఉన్నాయి. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన సకల కష్టాలు, రోగాలు నయమైపోతాయని మన భక్తుల నమ్మకం. మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి అగస్త్య మహాముని ఈ మాలాద్రి పైన తపమాచరించగా లక్ష్మీ నరసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చాడని, జ్వాలా నరసింహునిగా కొండపైన వెలిశారని మన పురాణాలు చెబుతున్నాయి. మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కందుకూరు పామూరు రోడ్డులో వాలేటి వరిపాలెం మండలం పరిధిలో ఉంది. ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి మాలకొండ మాలాద్రి అని పేరు వచ్చింది. ప్రకృతి శోభకు నిలమైన మాలకొండ ఏకశిలా నిర్మిత కావడం విశేషం. జ్వాలా నరసింహుని పూజించిన మార్కండేయముని సమీపంలోని ఏరులో స్నానం ఆచరించారని, అది మార్కండేయ నది అని చెబుతారు. సింహాద్రి విశాఖపట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తుగల కొండపై వెలిసిన నరసింహ క్షేత్రం ఇది. నవ నరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ దేవాలయాన్ని సుమారు 9వ శతాబ్దంలో నిర్మించారు అని మన పురాణాలు చెబుతున్నాయి.
గర్భాలయంలో స్వామివారు వరాహముఖం, మానవ ఆకారం, సింహపు తోక కలిగి ఉంటారు. వర నరసింహమూర్తుల సమ్మేళనంలో వెలసిన ఈ స్వామిని సింహాద్రి అని పిలుస్తారు. ఈ గుడి ముఖ మండపంలో ఒక స్తంభం ఉంది. దానిని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అద్భుతమైన శిల్ప సంపద, అందమైన చెక్కడాలు ఎంతో కనువిందుగా ఉంటాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి. ధర్మపురికి పోతే యమపురి ఉండదని చెబుతుంటారు. ప్రసిద్ధిగాంచిన నరసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటి. ఇది మన కరీంనగర్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. పవిత్ర గోదావరి నది తీరాన వెలిసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారు యోగానంద నరసింహస్వామిగా భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాడు. యమలోకంలో నిత్య పాపులను శిక్షిస్తూ క్షణం తీరిక లేక యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఆలయ నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమధర్మరాజుని దర్శించుకొని నరసింహుణ్ణి దర్శించుకోవడం ఆనవాయితీ. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవక్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించి 4 పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందుకు ధర్మపురి అని పేరు వచ్చింది అని మన పురాణాలు పేర్కొంటున్నాయి. వేదాద్రి కృష్ణయోగ నరసింహస్వామి. నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణానది ఒడ్డున చిల్లకల్లుకి 10 కిలోమీటర్ దూరంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉంది. ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారు 5 అవతారాల్లో కనిపిస్తాడు. జ్వాల నరసింహస్వామి, సలింగ్రహ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వీర నరసింహస్వామి అవతారాల్లో దర్శనమిస్తారు. అద్భుతమైన కట్టడాలు, యోగ ముద్రలో ఉన్న నరసింహస్వామి వారు భక్తులకు కనువిందు చేస్తారు. ఇక్కడ జరిగే స్వామివారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా కనబడతాయి. మంగళగిరి పానకాల స్వామి. నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటి. ఇది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇది కొండ మీద వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎంతో పాత్రతో పానకం పోసినా అందులో సగం తాగి సగం వేలకి క్రక్కటం జరుగుతుంది. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. దీని ముందు ఎత్తైన గాలిగోపురం ఉంటుంది. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి. నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలంలో గల పెంచలకోన క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి స్వయముగా వెలిసిన క్షేత్రం. నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన పెంచలకోనలో స్వామివారు చెంచు లక్ష్మీ సమేతుడై స్వయంభుగా వెలిసి ఉన్నాడు. ఇక్కడ భక్తుల పాలిట ఇలవేల్పులై భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారుమయుడై ఉన్నాడు. హిరణ్యకశపుని సంహరించి మహాగ్ర రూపంతో వెళ్తుంటే దేవతలందరూ చూసి భయపడిపోయారు. కొండలలో సంచరిస్తుండగా ఆయనకు చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మి కనిపించింది. ఆమెది జగన్మోహన సౌందర్యం స్వామివారిని శాంతింపజేసింది. ఆ తరువాత ఆయనను వివాహం చేసుకొని పెంచలకోన ప్రాంతంలో వెలిశాడు అని మన పురాణం చెబుతుంది. ఇది ఫ్రెండ్స్ మన లక్ష్మీ నరసింహస్వామి నవక్షేత్రాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, మరిన్ని అప్డేట్ కోసం తప్పక నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.